with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా అగ్నిపథ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కరణ్ మల్హోత్రా. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. హృతిక్ రోషన్, సంజయ్ దత్, రిషి కపూర్, ప్రియాంక చోప్రా వంటి వారు ఎందరో. జనవరి 26, 2012 లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకి ఎంతో చేరువయింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది అజయ్ అతుల్. ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇందులో ఉండే ఐటమ్ సాంగ్ చిక్నీ చమేలి అయితే అప్పటికి ఇప్పటికీ ఒక సెన్సేషన్ గానే నిలిచింది. ఈ సినిమా 5 IIFA అవార్డ్స్ అట్లానే 4 జీ సినీ అవార్డ్స్ ని గెలుచుకుంది. మరి సినిమా విషయానికి వస్తే, మండ్వా అనే ఒక విలేజ్ లో దీనానాథ్ చౌహాన్ ఆయన ఒక స్కూల్ టీచర్. ఆ విలేజర్స్ అందరిలో కూడా చాలా రెస్పెక్ట్ గల వ్యక్తి. ఆయన మాట ఎవరు దాటేవారే కాదు. ఆయన్ని చూసి చాలా జెలస్ ఫీల్ అయిన విలేజ్ చీఫ్ ఒక ఆయన వాళ్ళ కొడుకు కంచాని దీననాథ్ యొక్క ఇమేజ్ ని విలేజర్స్ ముందు స్పాయిల్ చేయమని చెప్పేసి పంపుతారు. కాంచా ఆ విలేజ్ లో ఎన్నో తప్పుడు పనులు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అక్కడ మానక ద్రవ్యాలు పండిద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకు అంటే ఆ మండ్వా ప్రదేశంలో ఉండే సాయిల్ చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది వాటికి. అయితే కంచా వెళ్లి జనాలందరినీ రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళ ల్యాండ్స్ ఇమ్మని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా మండ్వాలో సాల్ట్ ఇండస్ట్రీ రాబోతుంది అని చెప్పేసి అంటాడు. కానీ దీననాథ్ విలేజర్స్ అందరితో మాట్లాడి ల్యాండ్స్ ఏవి కూడా ఇవ్వనివ్వకుండా చేస్తాడు. అప్పటి వరకు వాళ్ళ నాన్న ఎన్నిసార్లు ఏం చెప్పినా సర్లే పోన్లే అని చెప్పేసి వదిలేశాడు. కానీ ఆ రోజు కంచా డిసైడ్ అవుతాడు ఆ స్కూల్ టీచర్ ఇంకా ఉండకూడదు అని. ఆ స్కూల్లో ఒక యువతిని రేప్ చేసి చంపేస్తాడు. అండ్ ఆ నింద దీననాథ్ మీద వేస్తాడు. అక్కడ విలేజ్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ కంచా మాటలు నమ్ముతారు. దీననాథ్ ని ఒక చెట్టుకి ఉరి తీస్తారు. ఇదంతా కూడా దీననాథ్ వాళ్ళ కొడుకు విజయ్ చూస్తాడు. హిస్ వెరీ యంగ్ దెన్. విజయ్ తో పాటు దీననాథ్ వాళ్ళ వైఫ్ అయినటువంటి సుహాసిని ప్రెగ్నెన్సీతో ఉంటారు. షీ లీవ్స్ ద విలేజ్ దెన్. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా దోంగ్రీ దగ్గర ఒక చావల్ అనే ప్లేస్ లో షెల్టర్ పొందుతారు, విచ్ ఇస్ క్లోజ్ టు ముంబై. కానీ విజయ్ మాత్రం ఒక ఇంటెన్షన్ తో ఉండేవాడు, ఎప్పటికైనా మండవా వెళ్ళాలి, కంచాని చంపాలి అని చెప్పేసి. ఇటువైపు చూసుకుంటే ముంబైలో సుహాసిని ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. తన పేరు శిక్ష అని చెప్పేసి పెడతారు. అక్కడ విజయ్కి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ కుదురుతుంది, కాళీ అని చెప్పేసి. అండ్ అక్కడ చుట్టూ చూసుకుంటే విజయ్ ఇస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై రఫ్ లాల్. తన ఒక లోకల్ హ్యూమన్ ట్రాఫికర్ అన్నమాట. ఎక్కడైతే కంచాకి తినకి అసలు పడదు. అనుకోకుండా he stands as a witness in court to a crime committed by Lal and joins his gang. విజయ్ కి దూరంగా సుహాసిని శిక్షాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే కాళీ వాళ్ళ అబ్యూజివ్ ఫాదర్ ని విజయ్ చంపేస్తారు అట్ అ వెరీ యంగ్ ఏజ్. పెద్దైన విజయ్ రఫుల్ లాల్ దగ్గర పనిచేస్తాడు. హీస్ ద మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ అన్నట్టు ఆ గ్యాంగ్ లో. వన్స్ ఇన్స్పెక్టర్ అండ్ నౌ కమిషనర్ ఏక్నాథ్ విజయ్ ని గుర్తు పెట్టుకుంటాడు. ఎక్కడైతే ఫస్ట్ లాలా గురించి వచ్చి తన విట్నెస్ గా నుంచుంటాడు. రఫల్స్ మానక ద్రవ్య బిజినెస్ మెల్లమెల్లగా పడిపోతూ ఉంటది. కంచా అప్పుడే ఆ బిజినెస్ ని గ్రో చేయాలనుకుంటాడు. హీ వాంట్స్ టు బీ ద డ్రగ్ లార్డ్ ఇన్ ద సిటీ. శాంతారామ్ అని చెప్పేసి తన మనిషిని ముంబై పంపిస్తాడు. అండ్ అతను హీ సక్సీడ్స్ ఇన్ బ్రైబింగ్ ద హోమ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది? విజయ్ కంచాని కలుస్తాడా? ఐ మీన్ ఈ మాఫియా అలా కొనసాగుతూ ఉంటుందా? ఈ క్రైమ్ రేట్స్ తగ్గించాలి అనుకునే పోలీస్ ఏం చేస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా అగ్నిపథ్.